హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా స్టడీ. సో లాస్ట్ వీడియోలో నేను ఒక 21 వరకు క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా అండి. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మనం కనుక కంప్లీట్ చేసుకుంటే థర్డ్ చాప్టర్ అక్కడికి కంప్లీట్ అవుతుందండి. మరి స్టార్ట్ చేద్దామా? అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్కి క్వశ్చన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ థర్డ్ చాప్టర్కి ఏంటంటే మనము రిమైనింగ్లో 21 క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా, అండ్ ఇందులో వచ్చేసి 50 అబవ్ ఉన్నాయన్నమాట. దగ్గర 150 ఉన్నాయనేసి నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ఇది ఏంటంటే మీరు ఒకటికి 2-3 సార్లు బాగా అర్థం చేసుకొని ఈ బిట్స్ని మీరు కరెక్ట్గా చేయాలి. ఓకేనా అండి? మరి లెసన్లో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యం, వనరుల అభిలాషణీయ వినియోగం. సెకండ్, కౌమార విద్య ప్రధాన ధ్యేయం, కౌమారుల జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం. యూనిసెఫ్, యునెస్కో, WHOలు ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది హస్తకళ నైపుణ్యం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిస్ఫేషియా దీనికి సంబంధించింది పదర నైపుణ్యం. సాక్షర భారత్ 2009 దీనికి ప్రాధాన్యత ఇస్తుంది. శ్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజన విద్య. సిక్స్త్ క్వశ్చన్ చూసుకోండి. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం 1991. సెవెంత్, విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధమును గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్. UNEP విస్తృత రూపం, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. నైన్త్, క్రోమోజోమ్ల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యంను ఇలా పిలుస్తారు, డౌన్ సిండ్రోమ్. 10th, జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది, 1989. నెక్స్ట్, యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి వచ్చినది. యూజ్కి మూలమైన భాష సంస్కృతం. క్రిటినిజం దీనివల్ల ఏర్పడెను, థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయుట వలన. 13, యాక్సియాలజీ దీనిని అధ్యయనం చేయు శాస్త్రం, విలువలు. 14, డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అసక్షత, లేఖనం. క్రేనియల్ ఎనోమాలీస్ ఒక శారీరక వైకల్యం. 16, ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమంను అధికారికంగా ప్రారంభించిన మొదటి దేశం చైనా. 17, సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం 2009. 18, దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఇచ్చట కలదు, న్యూఢిల్లీ. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసుకోండి. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం PWD యాక్ట్. 20, జీవన నైపుణ్యాలలో భాగంగా క్రింది వాణిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది, సంభాషణ నైపుణ్యం. 21, క్షయ వ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును, కలుషితమైన గాలి. 22, వివిధ స్థాయిలలో నిర్వహింపబడు కళా ఉత్సవ పోటీలలో క్రింది వాణిలో ఒకటి నిర్వహింపబడదు, ఆటలు. 23, ప్రపంచీకరణ వలన కలిగే ప్రయోజనాలలో ఒకటి, చాలామందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. 24, క్రింది వాణిలో ఒకటి సామాజిక నైపుణ్యము, సహానుభూతి. 25, జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించిన సంవత్సరం 2003. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే వీడియోని అయితే చూస్తున్నారు, వాటిని షేర్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి యూజ్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరి చేస్తారు కదా?